హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఎట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు కనుక మా నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ఎట్ అంటే ఇంకా అని అర్థం. ఎట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఇంకా అని చెప్పే సందర్భంలో మనం ఎట్టును ఉపయోగిస్తాము. ఐ డిడెంట్ రిసీవ్ ఏ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎట్. అతని నుండి నేను ఇంకా ఉత్తరం తీసుకోలేదు. ఐ టోల్డ్ హిమ్ టు గెట్ అవుట్ ఎట్ హీ స్టాండ్స్ దేర్. వాడిని వెళ్ళిపోమన్నా ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. థౌ హీ స్లే మీ ఎట్ ఐ విల్ ట్రస్ట్ హిమ్. అతడు నన్ను చంపినా ఇంకా నేను అతన్ని నమ్ముతాను. ఐ గేవ్ హిమ్ 1000 rupees అండ్ ఎట్ హీ ఈజ్ నాట్ హ్యాపీ. నేను అతనికి 1000 రూపాయలు ఇచ్చిన వాడికి సంతృప్తి లేదు. ఇట్ ఈజ్ ఎ స్మాల్ కార్ ఎట్ ఇట్స్ సర్ప్రైజింగ్లీ స్పేసియస్. అది చిన్న కారు అయినా ఆశ్చర్యపరిచే విశాలమైనది. ఎట్ ఎట్ అంటే ఇంకా అని అర్థం. ఎట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఇంకా అని చెప్పే సందర్భంలో మనం ఎట్టును ఉపయోగిస్తాము. ఐ డిడెంట్ రిసీవ్ ఏ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎట్. అతని నుండి నేను ఇంకా ఉత్తరం తీసుకోలేదు. ఐ టోల్డ్ హిమ్ టు గెట్ అవుట్ ఎట్ హీ స్టాండ్స్ దేర్. వాడిని వెళ్ళిపోమన్నా ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. థౌ హీ స్లే మీ ఎట్ ఐ విల్ ట్రస్ట్ హిమ్. అతడు నన్ను చంపినా ఇంకా నేను అతన్ని నమ్ముతాను. ఐ గేవ్ హిమ్ 1000 rupees అండ్ ఎట్ హీ ఈజ్ నాట్ హ్యాపీ. నేను అతనికి 1000 రూపాయలు ఇచ్చిన వాడికి సంతృప్తి లేదు. ఇట్ ఈజ్ ఎ స్మాల్ కార్ ఎట్ ఇట్స్ సర్ప్రైజింగ్లీ స్పేసియస్. అది చిన్న కారు అయినా ఆశ్చర్యపరిచే విశాలమైనది.